ఆ రాత్రి బయట వాళ్ళని ఎవరిని కూడా లోపలికి రానివ్వరు ఆ పండగ దినం కనుక. ఒక గేదెల పాక ఉంటే గేదెల పాకలో ఉండమని చెప్పారు. అదంతా కూడా రొచ్చుతో నింపబడిపోయింది. ఓ బాగులో నిలబడి ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. బట్టలు చూసుకునేవాడిని, డబ్బులు చూసుకునేవాడిని. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, మా అమ్మ ముఖం చూద్దాం అనుకున్నాను, తమ్ముళ్ళని చూద్దాం అనుకున్నాను. సంవత్సరం అయిపోయింది అని చూసని ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. కానీ నా ఏడుపు వినే నాదులు అక్కడ ఎవరో కనిపించలేదు. దాదాపుగా తెల్లవారుజాము 3:30 అయిపోతూ ఉంది టైము. ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి, బాబు నిన్ను పిలుస్తున్నారంటే ఆ పిలుపు మేరకు లోపలికి వెళ్ళాను. నా చేతికి ఒక చీపురు కట్టించారు. పైన గదులని శుభ్రం చేసుకురమ్మన్నారు. ఆ గదులని తుడుస్తూ ఉన్న సమయంలో తెల్లవారులు నిలబడిపోయినానేమో, నిద్ర వచ్చాక కింద పడి నిద్రపోతూ ఉంటే 7:30 టైం అవుతూ ఉంది. ఆ ఇంటి యజమానురాలు పైకి వచ్చి కాలుతో ఇలా తన్ని లేపుతూ ఉన్నారు. ఉలుక్కుపడి లేచి, అమ్మ చేతులు జోడించి మీరు చెప్పిన పని అంతా చేస్తాను, నన్ను ఏమీ అనొద్దు అనే లోపల నా చేతిలో ఉన్న చీపురు తీసుకుని నన్ను కొట్టడం ప్రారంభించారు. ఆ చీపురికి వెనకాల ఇనప తొడుగు ఉంటుంది, అది పెట్టినాలు దెబ్బలు కొట్టగానే తల మీద తగిలి సొమ్మసిల్లి పక్కకు పడిపోయాను. నాతో పాటు ఇంకా 2-3 అక్కడ పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు గబగబా వచ్చి నా ముఖం మీద నీళ్ళు కొట్టి నన్ను పైకి లేపి అంటూ ఉన్నారు, అరే నువ్వు ఇక్కడ ఉంటే కనుక ఏదో ఒకటి అంటారు, కొడతారు, తిడతారు, అవసరమైతే ఏదో ఒకటి చేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ, ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నగారు ఏదో రకంగా ఈ బాకీ తీర్చుకుంటారులే అంటే, నేను అన్నాను ఇంటికి వెళ్తే మా నాన్నగారు చంపేస్తారు, కష్టమో నష్టమో ఇక్కడే పని చేసుకుంటానంటే బలవంతంగా నన్ను బయటికి గెంటారు. బయటకు అయితే వచ్చాను కానీ ఇంటికి వెళ్ళే ధైర్యం సరిపోవట్లేదు. మా ఊర్లో ఇప్పటికీ బస్ స్టాండ్ ఎదురుగుండా కృష్ణమూర్తి గారి కాఫీ హోటల్ అని ఒకటి ఉంటుందండి. ఆ కాఫీ హోటల్ ఎదురుగుండా ఒక మట్టి దెబ్బ ఉంటే దెబ్బ మీద కూర్చొని నెత్తి మీద చేతులు పెట్టుకొని ఎక్కెక్కిపడి ఏడుస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు, ఇటు వెళ్తే వాళ్ళు కొడుతున్నారు అని మోకాళ్ళ మధ్యలో తలకాయ పెట్టుకుని భగవంతుడా అని ఏడుస్తూ ఉంటుంటే నా వెనక ఎవరో భుజం మీద చెయ్యేసినట్టు అనిపించింది. వెనక తిరిగి చూడగానే హోటల్ యజమాని గారు కృష్ణమూర్తి గారు, బాబు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు, ఏం జరిగిందని అడుగుతూ ఉన్నారు. జరిగిందంతా చెప్పాను. ఆయన విని నా మీద జాలిపడి ఒక మాట చెప్తున్నారు, నేను నీకు ఒక 100 రూపాయలు ఇస్తాను నెలకి, అక్కడున్న బాకీ తీర్చేస్తాను, మంచి భోజనం పెడతాను, నేను కొట్టనో తిట్టనో ఏమన్నావు, కాకపోతే నేను చెప్పిన పని చేస్తావా అన్నారు. ఏంటండి ఆ పని అంటే, ఏమీ లేదు, నా హోటల్లో ఎంగిలి కప్పులు కడగాలి, నా హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడగాలి, నా హోటల్ అంతా కూడా శుభ్రం చేయాలి, ఈ పని నువ్వు చేస్తే ఆ పని నేను చేస్తానని చెప్పారు. సరేనండి అని ఆ పనికి ఒప్పుకున్నాను. ఒక 6 మాసాలు ఆ పని చేయడం మొదలుపెట్టాను. నేను పని చేస్తున్న సమయంలో పిల్లరా ప్రతిరోజు అవి కడగటం వల్ల నా చేతులన్నీ కూడా పాసిపోయి అన్నం తింటుంటే నా చేతులే నాకు దుర్వాసన వస్తూ ఉండే. నా కాళ్ళన్నీ ఒరిసిపోయి రాత్రిపూట పడుకున్నప్పుడు ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకున్నట్లుగా నా కాళ్ళకి పసుపు